Hi, hello, namaste, welcome to Star India Academy. So, welcome back to the continuation of the vitamins. సో వైటమిన్స్లో మనము బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఈరోజు మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ చెప్పుకున్నాం. ఫ్యాట్ అనగానే అందరికీ ఏంటిది హెడేక్. సో ఎక్కడా చెప్పలేదు, ఎనీ ఫ్యాకల్టీస్ చూడండి ఇది మీకు చెప్పరు. సో ఇది ఓన్గా నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి నేను చెప్తాను అనమాట. నెక్స్ట్ వచ్చరికి వాటర్ సాల్యుబుల్ WBC అని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా బి కాంప్లెక్స్ వైటమిన్స్. బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం అంటే 8 ఉంటాయి. బి కాంప్లెక్స్ వైటమిన్ 8 ఉంటాయి. ఏమేమి ఉంటాయి సార్ ఇక్కడే చెప్పేసి లోపలికి వెళ్దాం. అయితే మీకు బి కాంప్లెక్స్ వైటమిన్స్ అయిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజ్ తీసేస్తాను, ఎందుకంటే మీరు చదివే విధానంలో తేడా ఉన్నది. సో ఇప్పటికైనా సరే చదవటం, అన్ని దగ్గర మెటీరియల్స్ ఉంటాయి కానీ చదవటం వేరియేషన్ తెలియాలి మనకి. సో నేను ఎలా చెప్తానంటే B1 చెప్తాను, B2 చెప్తాను. ఇది ఒక సెట్ అనమాట. ఇది ఒక సెట్ చెప్తాను నేను. సపోజ్ మీకు ఇక్కడ ఉన్న ఫుడ్ మెటీరియల్ తినాలంటే ఎలా తీస్తారు, 1 by 1 తింటారు కానీ అని చెప్పేసి మొత్తం తినలేరు కదా. అందువల్ల నేను కట్ చేసి చెప్తాను అనమాట. అట్లానే B6 B12 చదువుకున్నాను. ఇది ఒక సెట్ అనమాట. B6 B12. ఇక తర్వాత వచ్చరికి B12 తర్వాత B3, నెక్స్ట్ వన్ వచ్చరికి B5, నెక్స్ట్ వన్ వచ్చరికి B5 తర్వాత B7 B9 అని అట్లా ఇట్లా చెప్పుకోవచ్చు. ఇట్లా ఎందుకు కట్ చేస్తున్నానంటే దానికి వేరియేషన్ ఉంటుంది, మీకు చెప్తాను. చూడండి 3, 5 మనకి బేస్ సంఖ్యలు అన్నీ కూడా. 7, 9 కూడా బేస్ సంఖ్యలే. 6 డబల్ అయితే 12 అవుతుంది. 1 తర్వాత వచ్చే నెక్స్ట్ సీరియల్ నెంబర్ B2 అనమాట. B1 B2 ఎన్ని వచ్చినాయి, మొత్తం 8 వచ్చినాయి. సి వైటమిన్ కింద మనం కౌంట్ చేసుకుంటే 9 వస్తుంది. 9 + 4 ఎంత మనకి టోటల్ 13 వైటమిన్స్ వచ్చినారా లేదా? రైట్. ఇలా కొంత ఒక ఇది మనకు ఐడియా ఉండాలి. ఏదో గుడ్డిగా చదివామంటే చదవటం కాదు, దాని మీద ఫుల్ కాంప్రహెన్సివ్ ఆలోచన అనేది మనకి. రైట్. B1 వైటమిన్కి సంబంధించి కెమికల్ నేమ్ ఏంటి సార్ అంటే దీన్ని థయామిన్ అంటారు. మరి థయామిన్ అంటారు. మీకు చెప్తా ఉన్నప్పుడు వైటమిన్ అనే పదాన్ని మనం చెప్పుకున్నాం. స్టార్టింగ్ వీడియో చాలా బాగా చెప్పాను చూడండి. మీకు ఈ జనరల్ నేమ్స్, కెమికల్ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అక్కడే చెప్పాను మీకు. వైటా అంటే దిస్ ఈస్ ద వైటల్ రోల్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ అని చెప్పుకున్నాం. సో ఎమైన్ అంటే అర్థం ఏంటంటే థైమిన్ అనేటువంటి పదార్థం నుంచి వచ్చింది. ఫంక్ గారు ఈ వర్డ్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈ థైమిన్ అనేటువంటి పదార్థంగా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చరికి ఈ థైమిన్కి సంబంధించి మనకి హాఫ్కిన్స్ అని ఒక ఆయన ఉన్నాడు. హాఫ్కిన్స్. సో హాఫ్కిన్స్ అనేటువంటి సైంటిస్టు ఏం చేస్తున్నాడు సార్ అంటే రైస్ బ్రాన్ అంటారు. రైస్ బ్రాన్ అంటే తౌడు అనమాట. రైస్ బ్రాన్ ఆయిల్ అంటారు కదా, అది తౌడు అనమాట. ఈ తౌడులో రైట్. ఈ హాప్కిన్స్ అనేటువంటి సైంటిస్ట్ ఏమంటే తౌడులో థైమిన్ అనే పదార్థం. ఈ థైమిన్ నుంచే మనకు వచ్చింది వైటమిన్ అనే పదంగా దీన్ని కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట, థైమిన్ అనేది. ఇక B1 అనగానే మనకి డెఫిషియన్సీ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. డెఫిషియన్సీ రాకుండా మనకి పోరాడేదే మనకి జనరల్ నేమ్ అనమాట. జనరల్గా ఏ డెఫిషియన్సీ వస్తూ ఉంది సార్ అంటే బెరీ అనేటువంటి ఒక డెఫిషియన్సీ వస్తుంది. ఈ బెరీ అనేటువంటి డెఫిషియన్సీ రాకుండా ఇది కాపాడుతూ ఉంది కాబట్టి దీన్ని జనరల్గా ఏమని పిలుస్తారు, యాంటీ బెరీ. ఇది చాలా ఇంపార్టెంట్, యాంటీ బెరీ. ఇంకోటి ఫస్ట్ కనుక్కున్న వైటమిన్ ఏంటి సార్ అంటే బి వైటమిన్, దట్ ఈస్ ద B1 థైమిన్. ద ఫస్ట్ డిస్కవర్డ్ వైటమిన్ ఈజ్ ద బి వైటమిన్, నథింగ్ బట్ థైమిన్. అర్థమవుతుంది కదా. థైమిన్ తర్వాత డెఫిషియన్సీ బెరీ, అది రాకుండా కాపాడుతుంది కాబట్టి దీన్ని యాంటీ బెరీ అంటారు. ఇక్కడే మనం తీసుకుందాం ఫుడ్ సోర్స్ని మనం తీసుకుంటే ఎక్కడ జనరల్గా ఉంటుందని చెప్పుకున్నాము, రైస్ బ్రాన్ అనమాట. అంటే అన్ని రకాలైనటువంటి సీరియల్స్ అంటారు అనమాట. అంటే కాయధాన్యాలు అంటారు. సీరియల్స్ కాయధాన్యాలు. సో కాయధాన్యాల్లో మనకి ప్రధానంగా ప్యాడీని తీసుకున్న, వీట్ గోధుమలు తీసుకున్న, మిల్లెట్స్ తీసుకున్న. మిల్లెట్స్ అంటే మనకి జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు అనమాట. జోవార్, బాజ్రా, రాగి ఇవన్నిట్లో కూడా కాయధాన్యాలు అంటారు. దీంట్లో మనకి పొట్టు అనే దానికన్నా పొట్టు కింద ఒక సన్నని పదార్థం అనేది కనిపిస్తూ ఉంటుంది, రైస్ బ్రాన్ అట్లా అనమాట. సో అందువల్ల ఫుడ్ సోర్స్ ఇక్కడే మనం దీన్ని చెప్పుకోవచ్చు. అన్ని రకాలైన సీరియల్స్ తర్వాత గ్రైన్స్ అనే పదాన్ని మనం వాడుకోవచ్చు. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదొకటి. నెక్స్ట్ వన్ వచ్చరికి ప్రధానంగా మనం తీస్తూ ఉంటే దీనికి డెఫిషియన్సీ చూసుకున్నాం కదా. ఈ డెఫిషియన్సీ 2 టైప్స్ ఉంటుంది. ఏంటిది బెరీ. ఈ బెరీ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్ అడిగాడు గతంలో. వెట్ బెరీ, డ్రై బెరీ అనే 2 టైప్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. వెట్ బెరీ, డ్రై బెరీ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి.
సో మనకి వెట్ బెర్రీలో ఎలా ఉంటుంది సార్, మనకి చూస్తూ ఉంటే అంతా కూడా హార్ట్ అనేది ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. వెట్లో హార్ట్ ఉంటుంది. వెట్ హార్ట్ అనే పదం తీసుకుంది. వెట్ హార్ట్ అట్లా ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది, లేకుంటే వెట్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. డ్రైలో ఏమవుతా ఉందంటే డ్రైలో మనకి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. డ్రైలో డ్యామేజ్ అవుతుంది. ఎవరు డ్యామేజ్ అవుతుంది సార్ అంటే నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. నాడీ వ్యవస్థ అనేది సరిగా పనిచేయదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత హృదయం అనేది హార్ట్ అనేది సరిగా పనిచేయదు, ఫెయిల్ అవుతుంది. దాన్ని వెట్ డ్రై అనే పదాలు చెప్పుకోవచ్చు. ఇంకొక కండిషన్ ఏంటి సార్ డెఫిషియన్సీ అంటే పాలీన్యూరైటిస్ అంటారన్నమాట. న్యూరైటిస్ అంటారన్నమాట. ఇంకొక డెఫిషియన్సీ ఏంటంటే పాలీన్యూరైటిస్ అనమాట. IES అనే పదం ఎక్కడైనా వచ్చిందంటే దట్ మీన్స్ ఇన్ఫ్లమేషన్ అనేది అర్థం, వాప్ అనమాట. పాలీన్యూరైటిస్ అంటే పాలీ అంటే ఎక్కువ, న్యూరైటిస్ అంటే నాడీ వ్యవస్థ మీద ఎక్కువగా దెబ్బ చూపుతూ ఉంటుంది. రెండు ఇంపార్టెంట్. బెరీ అన్నప్పుడు వెట్ బెరీ డ్రై బెరీ. రెండవది పాలీన్యూరైటిస్. పాలీ అంటే మెనీ, ఎక్కువగా మనకి నాడీ వ్యవస్థ పైన రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. దీన్ని ఇలాగా గుర్తుపెట్టు, చాలా సింపుల్ అంతే. ఇక నెక్స్ట్ వచ్చరికి ఫుడ్ సోర్స్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. ఫుడ్ సోర్స్ అంతా కూడా మనకి గ్రెయిన్స్లో దొరుకుతూ ఉంటుంది. ఇక B2 వైటమిన్కి వద్దాం. B2 కెమికల్ నేమ్ ఏంటి సార్ అంటే రిబోఫ్లోవిన్ అంట. రిబోఫ్లావిన్ ఆర్ ఫ్లోవిన్ అని ఏదైనా ఒకటే రిబోఫ్లోవిన్ అంట అనమాట. సో ఈ రిబోఫ్లావిన్ అనేది ఏం చేస్తూ ఉంది అంటే ఈ ఫుడ్ కనుక మనం తీసుకున్న దాంట్లో లేకపోతే ఒక డెఫిషియన్సీ వస్తుంది. ఏ డెఫిషియన్సీ వస్తూ ఉంది సార్ అంటే మనకి ప్రధానంగా ఇక్కడ మనకి డెఫిషియన్సీ రిలేటెడ్గా మనకి లేదు, కానీ దీన్ని జనరల్ నేమ్ డెఫిషియన్సీ కాదు, కలర్ని బేస్ చేసుకొని దీన్ని మనం పిలుస్తారు. సో కలర్ అనేది ట్యాబ్లెట్స్ కనుక మనం చూస్తూ ఉంటే ఎల్లో కలర్లో ఉంటుంది, కాబట్టి దీన్ని ఎల్లో వైటమిన్ అంట. మీరు ఎప్పుడైనా మెడికల్ షాప్కి వెళ్ళి సార్ నాకు నాలుక అంతా కూడా మనకి బాగా ప్యాచెస్ వచ్చేసింది, టంగ్ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది, ఈ మౌత్ కార్నర్స్ అంతా కూడా బాగా పగిలిపోయినా సార్ అంటే మనకి ఏమి ఇస్తాడంటే రిబోఫ్లావిన్ ట్యాబ్లెట్స్ ఇస్తాడు. ఈ జనరల్గా కలర్ని బట్టి దీనికి ఒక పేరేమని పిలుస్తున్నామంటే ఎల్లో వైటమిన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే మనకి B2 రిబోఫ్లోవిన్. నోట్ ఆవు పాలు అనేవి ఎల్లో కలర్లో ఉంటాయి. చూడాలి మీకు, ఆవు పాలు కౌ మిల్క్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. కారణం ఏంటంటే రిబోఫ్లావిన్ అనేటువంటి పదార్థం అనేది ఉంటుంది. దట్ ఈస్ ద B2 రిబోఫ్లావిన్. అయితే డెఫిషియన్సీకి సంబంధించినటువంటి కండిషన్స్ ఎలా ఉంటాయి సార్? డెఫిషియన్సీ అంటే 2 కండిషన్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సివిల్ సర్వీస్ గ్రూప్ 1లో పోయింది. చూడండి, టంగ్ అనేది ఇక్కడ మనకి అంతా కూడా ప్యాచెస్ వచ్చింది, వాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ మౌత్ కార్నర్స్ కావచ్చు మనకి బాగా రెడిష్గా అయిపోయి పగిలిపోవడము, ఇదంతా మనకి కనిపిస్తుంది. కారణం ఏంటంటే సంథింగ్ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే నీకు వేడి చేసిందని అందుకు ఎలా వచ్చిందంట. దానికి దీనికి సంబంధం లేనే లేదు, గుర్తుపెట్టుకోండి. వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ మౌత్కు సంబంధించి మనకి ఇన్ఫ్లమేషన్ రావడము, ఈ ప్యాచెస్గా రావడానికి దీనికి ఒక పేరు పెట్టారు. ఏమంటాం సార్ అంటే కిలోసిస్ అంటారన్నమాట. కిలోసిస్ అంటారన్నమాట. CHEI అనమాట. CHEI కిలోసిస్. EI అనమాట. కిలోసిస్. కిలో అంటే అర్థం ఏంటంటే ఈ పెదవుల భాగాన్ని మనము కిలో అంటారన్నమాట. మనకి సైన్స్లో కిలో అంటే అర్థం ఏంటంటే మౌత్ని కిలో అంటారు. తర్వాత వచ్చరికి ఇలా నాలుక అనేది ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది. తర్వాత ఇలా ప్యాచెస్గా వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే గ్లాసైటిస్ అంటారన్నమాట. SSITIS అనమాట. గ్లాసైటిస్. గ్లాసో అంటే అర్థం ఏంటంటే నాలుక, టంగ్ అనమాట గ్లాసు. ITIS అంటే అర్థం ఏంటంటే ఇన్ఫ్లమేషన్, వాపు రావడాన్ని. మీకు ఎక్కడైనా ఆర్థరైటిస్ అంటారు. అట్లాగే ఆర్థరైటిస్ అంటే అంటే మనకి బోన్స్కి సంబంధించి వాప్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. కీళ్ళకి సంబంధించింది. ఇలాగా గ్లాసైటిస్ అనేటువంటి డెఫిషియన్సీ, కీలోసిస్ అనే డెఫిషియన్సీ దేనివల్ల వస్తూ ఉంది? B2 వస్తుంది. 2 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మన డెఫిషియన్సీని మనం చూస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ద B2. రైట్. B2కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఏంటి సార్ అంటే ఫుడ్ సోర్సెస్. ఇప్పుడు చూద్దాం. ఈ ఫుడ్ సోర్స్ని మనం తీసుకుంటా ఉంటే ప్రధానంగా మనకి ఏముంటాయంటే ఇక్కడ ఎక్కువగా మనకి మిల్క్, ఎగ్, లివర్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. లివరు, మిల్క్, ఎగ్ అనేది బాగా తీసుకోవాలి.
సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువగా ఈ కండిషన్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మిల్క్ డైలీ తీసుకోవటం అనేది, ఎగ్ అనేది డైలీ తీసుకోవడం పెద్దగా కనిపించదు. సో లివర్గా స్పెషల్గా లివర్ తినటం అనేది కూడా పెద్దగా ఉండదు. కాబట్టి వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సిటీలో అయినా ఎవరైనా సరే తినకపోతే అలాంటి కండిషన్సే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బి కాంప్లెక్స్లో నెక్స్ట్ మనం తీసుకుంటా ఉన్నప్పుడు B6 ఒకటి చాలా ఇంపార్టెంట్. సో B1 B2 అయిపోయింది కదా, B6 B2 అన్నప్పుడు టూ డెఫిషియన్సీ, దట్ ఈస్ ద గ్లాసైటిస్ అండ్ కీలోసిస్. కెమికల్ ఏమైందంటే పైరిడాక్సిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. పైరిడాక్సిన్ అంటారు. చాలామంది B2 B6ని గుర్తుపెట్టడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈరోజు మీకు క్లారిటీ ఇస్తాను. ఈరోజు పైరిడాక్సిన్ అంటారు. ఈ B6 డెఫిషియన్సీ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది సార్ అంటే ఎనిమిక్ కండిషన్ అనేది వస్తుంది, ఎనీమియా వస్తుంది. ఈ డెఫిషియన్సీ అనేది మనకి ఎనీమియా వస్తుంది. కాబట్టి ఈ వైటమిన్ తీసుకోవటం వల్ల మనకి ఎనీమియా రాదు కదా, ఏమనొచ్చు దీన్ని ఇంకా యాంటీ ఎనీమియా. దిస్ ఇస్ ద జనరల్ నేమ్. సో ఎనీమియా రాకుండా మనకి కాపాడుతూ ఉంటుంది B6 వైటమిన్. ఇది మనకి ప్రధానంగా ఫుడ్ సోర్స్ ఇక్కడే మనం చెప్పుకుందాం. ఫుడ్ సోర్స్ ఎక్కడ ఎక్కువగా దొరుకుతుంది సార్ అంటే ఎగ్స్లో బాగా దొరుకుతూ ఉంటుంది. ఎగ్స్ మీటు, తర్వాత వచ్చరికి నట్స్లో బాగా దొరుకుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మీట్ పర్సంటేజ్ బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి ఎనిమిక్ కండిషన్లో ఉన్నారు అంటే మనకి బ్లడ్ కంటెంట్ తక్కువగా ఉన్నదని అర్థం. ఎనిమిక్ కండిషన్ అంటే బ్లడ్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నథింగ్ బట్ బ్లడ్ ఫామ్ అవడానికి ఏం కావాలి సార్ అంటే ఐరన్ కంటెంట్ కావాలి. ఐరన్ కంటెంట్ మనకి మీట్లోను, మిల్క్లోను, నట్స్లో బాగా దొరుకుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుని. ఎనీమియాకి తర్వాత పెర్నీషియస్ ఎనీమియా ఉంటుంది. దట్ ఈస్ ద B6 అండ్ B12. దాన్ని కంపేర్ చేస్తాను. ఈ రెండు కంపారిజన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ బి కాంప్లెక్స్ వైటమిన్స్లో క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా B2 B6 B12 మీదనే వస్తూ ఉంటాయి. దీన్ని కంపేర్ చేస్తాను, మీకు క్లారిటీగా జాగ్రత్త ఇక్కడ. ఇక నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ ఏం సార్ అంటే ఇక్కడ కెమికల్ నేమ్ పైరిడాక్సిన్ డెఫిషియన్సీ వచ్చరికి ఎనీమియా వస్తుంది. అది రాకుండా కాపాడుతుంది కాబట్టి యాంటీ ఎనీమియా. ఫుడ్ తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే ఈ కండిషన్ ఎందుకు వస్తుంది ఎనిమిక్ కండిషన్ అంటే బాడీలో ఫుడ్ ఐరన్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఐరన్ కంటెంట్ తీసుకుంటా ఉన్నప్పుడు పొమోగ్రనేట్స్, జాగరీ ఇలాంటి తీసుకుంటున్నప్పుడు ఐరన్ కంటెంట్ బాడీకి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఇది మనకి ప్రధానంగా ఐరన్ డెఫిషియన్సీ వల్ల మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు B2 B6 గురించి ఒక పాయింట్ చెప్పుకుందాం. B2 అన్నప్పుడు ఏం చెప్పుకున్నాము, B6 అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం. B2 అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే రిబోఫ్లావిన్ ఆర్ ఫ్లోవిన్ అని చెప్పుకున్నాం. B6 అన్నప్పుడు ఏం చెప్పుకుంటున్నాం మనము పైరిడాక్సిన్ అనే పదాన్ని మనం చెప్పుకున్నాం. చూడండి అక్కడ ఇక్కడే క్వశ్చన్ అడుగుతాడు. రిబోఫ్లోవిన్ B2, పైరిడాక్సిన్ B6. దీన్ని SIX6 రాసుకుంటే ఇదేమవుతోంది డాక్సిన్, పైరిడాక్సిన్. డాక్సిన్ SIX6, XIN డాక్సిన్ అంటే ఇది B6 సంబంధించింది. ఇక రిబోఫ్లావిన్ గుర్తుపెట్టుకో 1+1 ఆఫర్ లాగా ఒకటి గుర్తుపెట్టుకున్నామంటే రెండో జీదిగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే రాజుకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య చాలా చక్కగా ఉంది అంటే పెద్ద భార్య చక్కగా ఉందంటే రెండో భార్య చక్కగా లేదు కదని అర్థం. ఆ టైప్ అనమాట. B6 అన్నప్పుడు ఏంటిది పైరిడాక్సిన్. B6 పైరిడాక్సిన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇక్కడే క్వశ్చన్ పడుతూ ఉంటుంది. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే నాకు తెలిసినటువంటి ఒక బయాలజీ టీచ్ చేసే ఫ్యాకల్టీనే తప్పెట్టించాడు. గ్రూప్ 1లో వచ్చింది క్వశ్చన్ ఇది. సో బయటకు వచ్చి నన్ను అడుగుతా ఉండి ఏం పెట్టావారంటే ఇది కదా అంటారు, నాకు ఎందుకు చెప్పలేదు ఇలాగ నువ్వు అంటాను. నేనేం చెప్పగలను. B6 మనం చెప్పుకున్నాం రైట్. ఇది B2 B6 సంబంధించినటువంటి క్లారిటీ. నెక్స్ట్ మనం తీసుకుంటా ఉన్నప్పుడు B12. ఇప్పుడు B1 B2 ఒక సెట్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము B6ని డబల్ చేస్తే B12 వస్తుంది అని చెప్పుకున్నాం. ఈ డబలే మనకి కనిపిస్తూ ఉంటే చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏదన్నా ఎక్కువ సార్లు అడిగాడంటే ఇదే. B2 కెమికల్ నేమ్ ఏంటి సార్ అంటే సయనోకోబాలమిన్ ఆరు సయానోకోబాలమిన్ అంటారు. కోబాలమిన్ అంటారు అనమాట. సైనోకోబాలమిన్ ఆరు సయానోకోబాలమిన్ అనమాట. ఈ సయానోకోబాలంలో మనకి ప్రధానంగా కెమికల్ నేమ్ B12గా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇది B12లో మనం తీసుకునే ఫుడ్ సప్లిమెంటరీలో లేకపోవటం వల్ల ఏం డెఫిషియన్సీ వస్తూ ఉంది సార్ అంటే ఎనీమియా వస్తుంది. అదేంటి సార్ ఆల్రెడీ ఒక ఎనీమియా చెప్పారంటే ఈ ఎనీమియా కొంచెం ఎక్కువ. దీన్ని ఏమంటామంటే పెర్నీషియస్ ఎనీమియా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హానికరమైనటువంటి ఎనీమియా అంటారు. ఇప్పుడు మనకి B12 తీసుకోకపోతే వచ్చే డెఫిషియన్సీ పెర్నీషియస్ ఎనీమియా. ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది సార్ యాంటీ పెర్నీషియస్ ఎనీమియా. అంటే B12 ఏం చేస్తూ ఉంది మనకి
ఈ పెర్నీషియస్ ఎనీమియా రాకుండా ఏం చేస్తుంది, యాంటీగా ఉంటుంది. కాబట్టి B12కి జనరల్ నేమ్ ఏంటిది, యాంటీ పెర్నీషియస్ ఎనీమియా. ఇప్పుడు చెప్పుకుందాం, ఇక్కడ కంపేర్ చేద్దాం. B6ని B12ని తీసుకుందాం. B6లో ఏం చెప్పుకున్నాం మనము, ఎనిమిక్ కండిషన్ ఉంటుంది, ఎనీమియా ఉంటుంది అని చెప్పుకున్నాం. B12 ఏం చెప్పుకున్నాము, పెర్నీషియస్ ఎనీమియా అని చెప్పుకుంటున్నాం. అంటే పెర్నీషియస్ అంటే జస్ట్ మనకి పాయింట్ ఏంటంటే జస్ట్ హానికరం B6 అనేది. B6 అనేది ఎనీమియా, B6 అనేది ఇంకా హానికరమైనటువంటి ఎనీమియాగా చెప్పుకోవచ్చు. ఎట్లా అనేది మీకు ఇమేజ్ చూపిస్తాను. అయితే ఇక్కడ కీ పాయింట్ మనం ఇక్కడే ఫైనలైజ్ చేద్దాం దీన్ని. ఇక్కడ కీ పాయింట్ ఏంటి సార్ అంటే B6కి మనకి డెఫిషియన్సీకి కారణం ఏంటిది, ఐరన్ కంటెంట్ అనేది తక్కువగా ఉండటం వల్ల. మరి ఇక్కడ మనకి పెర్నీషియస్ ఎనీమియా రావడానికి కారణం ఏంటి సార్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి వీళ్ళలో తక్కువగా ఉంటాయి, ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎనీమియా అనేది నార్మల్ కండిషన్, పెర్నీషియస్ ఎనీమియా అనేది హానికరమైంది. ఎందుకని, డబల్ అవుతా ఉంది. 6 డబల్ అయితే ఏమవుతుంది, 12 అవుతా ఉంది. కాబట్టి ఎనీమియా కాస్త పెరిగింది. ఇక్కడేమో ఐరన్ కంటెంట్ ఇది WBCలా గుర్తు పెట్టుకోవచ్చు. అందువల్ల B6 B12 మనం ఇక్కడ తీసుకున్నాం. ఇలా చూడండి, ఎనీమిక్ కండిషన్ ఇలా ఉంటుంది. ఇది జనరల్గా నార్మల్గా ఇలా ఉంటుంది. ఏంటి సార్ అంటే ఇది మనకి RBC రెడ్ బ్లడ్ సెల్స్ ఇలా ఉంటాయి, ఎరిథ్రోసైట్స్ ఇలా ఉంటాయి. ఇక ఎనీమియా అంటే ముఖమంతా పేలిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే మనకి RBC కాంటెంట్ అనేది వీళ్ళకి తక్కువ. మీరు ఇమేజ్లో చూడొచ్చు, RBC కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలాగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇళ్ళల్లో RBC కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అలా ఉంది. ఇళ్ళల్లో RBC కంటెంట్ అనేది తక్కువగా ఉంది. మన ఫేస్ని కూడా మనం గమనించినప్పుడు వైట్ కలర్లో పేల్ ఎల్లో అంటారన్నమాట. మరి ఎల్లోగా ఉండదు, తక్కువగా ఉన్నటువంటి ఎల్లో కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఫుడ్ సోర్స్ చెప్పలేదు సార్, లివర్లో బాగా దొరుకుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే B6 B12 ఎలా మనకి రిలేషన్ ఉంటుందో, అంటే రిలేషన్ కాదు డబల్ అవుతా ఉంది ఇక్కడ, అట్లనే ఎక్కువగా మనకి మీట్లో బాగా దొరుకుతూ ఉంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి 4 అయిపోయినాయి కదా. ఇక B3 B5 అన్నీ కూడా మనకి సరిసంఖ్యలు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకుంటున్నాం. సో B3 కెమికల్ నేమ్ ఏంటి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. దీన్ని ఏమంటామంటే నియాసిన్ అంటారు, రైట్. జనరల్ నేమ్ ఏంటంటే దీని డెఫిషియన్సీకి వెళ్ళిపోదాం. అట్లానే వస్తున్నాం కదా మనం. డెఫిషియన్సీ ఏంటి సార్ అంటే పెల్లగ్రా అనేటువంటి ప్రాబ్లం వస్తుంది. ఈ పెల్లగ్రా అనే ప్రాబ్లం లేకుండా ఇది పోరాడుతూ ఉంది కాబట్టి, అంటే B3 తీసుకోవటం వల్ల రాదు కాబట్టి ఏమనొచ్చు, దీన్ని మనం యాంటీ పెల్లగ్రా అంటారన్నమాట. యాంటీ పెల్లగ్రాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ ఫుడ్ సోర్స్ తీసుకోకపోవటం వల్ల, ఫుడ్ సప్లిమెంటరీ తక్కువగా ఉండటం వల్ల పెల్లగ్రా వస్తుంది సార్ అంటే మిల్క్ అనేది చాలా తక్కువగా తీసుకోవటం వల్ల, తర్వాత ఎగ్స్ అనేది చాలా తక్కువగా తీసుకోవటం వల్ల. అంటే మిల్క్ ఎగ్ కామన్గా ఉంటాయండి, అది గుర్తుపెట్టుకోండి అంతే. ఎందుకు సార్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ వీడియోలో చెప్పాను, మిల్క్ ఎగ్లో అన్ని రకాలైన విటమిన్స్ ఉంటాయి ఎక్సెప్ట్ C. ప్రీవియస్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మిల్క్లో అన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి ఎక్సెప్ట్ C, అంతే. ఇది బాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మన వచ్చరికి పెల్లగ్రా డెఫిషియన్సీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. బాడీ అంతా కూడా మనకి చేతుల పైన ఇలా స్పాచెస్ లాగా వచ్చేసి ఇలాగ పొక్కులు ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనము పెల్లగ్రా కండిషన్ అనేది చెప్పుకోవచ్చు. ఇది B3కి సంబంధించి. ఇక నేను వచ్చేసిందా ఇది, రైట్. B3 తర్వాత మనకి B5కి వెళ్దాం. B3 తర్వాత B5కి వెళ్దాము. B5లో మనకి ఏమంటాము సార్ అంటే ప్యాంటోథోనిక్ అంటారనమాట, ప్యాంటోథోనిక్ యాసిడ్ అనమాట. ఇది చాలా తక్కువ రేర్గా అడిగినటువంటి క్వశ్చన్ మనకి. B5ని ప్యాంటో అంటే పాంచ్ అంటారనమాట, పాంచ్ 5 అనమాట. ప్యాంటోథోనిక్ యాసిడ్ అంటారు. ఈ డెఫిషియన్సీ ఏమొస్తూ ఉంది సార్, దీనికి జనరల్ నేమ్ ఏం లేదు, బర్నింగ్ ఫీట్స్ అంటారనమాట, బర్నింగ్ ఫీట్ అనమాట. అంటే కాల్లో మంటలు వస్తూ ఉంటాయి. ఈ బిట్ అడిగాడు చాలాసార్లు. ఏ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి కాళ్ళు మంటలు వస్తూ ఉంటాయి సార్ అంటే బర్నింగ్ ఫీట్స్ అంటే B5 అనమాట. సేమ్ మనకి ఎగ్గు మిల్క్లో మనకి బాగా సఫిషియెంట్గా తీసుకుంటూ మనకి ఉన్నట్లయితే ఎస్పెషల్లీ మష్రూమ్స్లో కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. పుట్టగొడుగుల్లో B5 మనకి పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చరికి నెక్స్ట్ సెట్ ఏంటిది B7. సో B7ని మనం ఏమంటామంటే బయోటిన్ అంటారు, బయోటిన్. 7 అనే నెంబర్ ఏం చేస్తాం, ఇలా రాస్తాం. T అనే నెంబర్ ఏం చేస్తాం, ఇలా రాస్తాం. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. 7 అంటే బయోటిన్. మనకి B5 అని చెప్పుకున్నాం, పాంట్ అని చెప్పుకున్నాం. అట్లా గుర్తుపెట్టుకోవాలి, దీనికి తప్పదు, ఇంకా మనకి వేరే ఆల్టర్నేటివ్ లేదు. దీన్ని బయోటిన్ అంటారు. ఈ డెఫిషియన్సీ వల్ల మనకి ఏమొస్తూ ఉంది అంటే ఎక్కువగా పెద్దగా మనకు కనిపించదు. ఇది ఎక్కువగా ఏంటంటే స్కిన్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది.
ఇంకోటి వచ్చరికి మనకి మౌత్ దగ్గర ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. రెడ్ కలర్లో ఉన్నటువంటి ర్యాషెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. హెయిర్ అనేది మనకి లాస్ అవుతుంది. ఇది చాలా రేర్ కండిషన్, వెరీ మైన్యూట్లో ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఈ బయోటిన్ ఏం చేస్తా ఉంది సార్ అంటే బీ ఫర్ బయోటిన్, బీ ఫర్ బ్రేక్ డౌన్, గుర్తుపెట్టుకోండి. సో ఏం చేస్తా ఉంది సార్ అంటే మనకి బ్రేక్ డౌన్ అనేది చేస్తూ ఉంది. ఏం బ్రేక్ డౌన్ చేస్తుంది సార్ అంటే మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ని, తర్వాత ప్రోటీన్స్ని, తర్వాత ఫ్యాట్స్. అదేంటి సార్ వీటిని బ్రేక్ డౌన్ చేసేది ఎంజైమ్స్ కదా అంటే ఎంజైమ్స్కి ఇవి సహకరిస్తూ ఉంటాయి. సో బయోటిన్ అనేటువంటి వైటమిన్ ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్లో మనకి ఒక రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కానీ మెయిన్గా బ్రేక్ డౌన్ చేసేది ఎంజైమ్స్. ఇది B7కి పాయింట్ వచ్చరికి B3 B రైట్. B9కి తీసుకుంటా ఉంటే లాస్ట్ మనకి ఇంపార్టెంట్ది, చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఏమంటామంటే ఫోలిక్ యాసిడ్ అంటారు. చివరికి వచ్చరికి మనకి కొంత జనరల్ నేమ్స్ పెద్దగా కనిపించట్లేదు, ఎందుకంటే పెద్దగా మనకి డెఫిషియన్సీ కనిపించదు. ఇది ఫోలిక్ యాసిడ్ అంటాం. ఈ ఫోలిక్ యాసిడ్ మనకి ప్రధానంగా మనకి ఎవరికి అవసరము, ఇది బిట్ అడిగాడు. ద నీడ్ ఆఫ్ ది ఫోలిక్ యాసిడ్ ఎవరికి సార్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన ఎవరికి, ప్రెగ్నెంట్ లేడీస్కి. సో ప్రెగ్నెంట్ లేడీస్కి ఎందుకు తీసుకోవాలి సార్ అంటే తీసుకోకపోతే ఏముందంటే పుట్టే పిల్లలు మెంటల్ డిజార్డర్స్తో పుడతారు. డిజార్డర్స్ ఇప్పుడు పుట్టే పిల్లలందరూ కూడా పిడుగులు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు సార్ అంటే వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ బాగుంటుంది. ఎవరి పిల్లల్లో అయితే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ మనకి కావలసినటువంటి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ తీసుకోదో పిల్లలకు కొంత మెంటల్ డిజార్డర్స్ ఉంటుంది. అరే ఇటు రారా అంటే అటు పోతాడు, అటు పోరా అంటే ఇటు వస్తాడు. ఇట్లాగా వాడికి పెద్దగా అర్థం కాదనమాట, అంతగా అంటే అంతగా యాక్టివ్గా ఉండడు. అయితే ప్రెగ్నెంట్ లేడీస్ జనరల్గా హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పేది, గైనకాలజిస్టులు ఏంటంటే దోజ్ ఆర్ గోయింగ్ టు ది ప్లాన్ ఫర్ ది ప్రెగ్నెంట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ది ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెంట్ రాకముందు నుంచే ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి భూమి అంతా కూడా తర్వాత మనకి మంచిగా ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్లాన్ చేసే దగ్గర నుంచే వాడాలి. ప్రెగ్నెంట్ లేడీస్కి తప్పనిసరిగా తీసుకుంటారు, కానీ ప్రెగ్నెన్సీకి వెళ్ళా ముందు నుంచే తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద ఫోలిక్ యాసిడ్కి సంబంధించి రైట్. సో మనం చెప్పుకున్న సో చివరిలో ఒకసారి కంక్లూడ్ చేద్దాం. మనకి ఎప్పటికైనా సరే చదువుకున్న దాన్ని ఏం చేయాలంటే రివిజన్ అనేది చేయాలి. ఎప్పుడైతే రివిజన్ చేస్తామో షార్ట్ కట్ నోట్స్ రాసుకున్నప్పుడే గుర్తుంటుంది రైట్. B1 అన్నప్పుడు థయామిన్ చెప్పుకున్నాం, B2 అంటే 2 చెప్పుకున్నాం, గ్లాసైటిస్, కీలోసిస్ చెప్పుకున్నాం. B2 అంటే రిబోఫ్లవిన్ అని చెప్పుకున్నాం. B2 రిబోఫ్లవిన్ అంటే B2 B6ని కంపేర్ చేస్తే B2 రిబోఫ్లవిన్, B6 పైరిడాక్సిన్, OXIN బయోడాక్సిన్ అని చెప్పుకున్నాం. మనకి ఏమొస్తుంది ఇక్కడ ఎనీమియా. సో ఎనీమియా కండిషన్లో ఎక్కువ వస్తే దాన్ని ఏమన్నాం పెర్నీషియస్ ఎనీమియా. ఎక్కువ వస్తుంది కానీ 6 డెవలప్ అవుతుంది కాబట్టి వస్తుంది. ఇది ఫెర్రస్ కంటెంట్, ఇది RBC రెడ్ బ్లడ్ సెల్స్ అనమాట. B3 మనకి నియాసిన్ వస్తుంది. B5 పాంచ్ అంటే ఏం చెప్పుకున్నాం పాంటోతోనిక్. B7 అంటే ఏం చెప్పుకున్నాం బయోటిన్ అని చెప్పుకున్నాం. బయోటిన్ 7 అంటే బయోటిన్, TNL అని చెప్పుకున్నాం. ఇక 9 అనగానే ఏం చేస్తుంది తల్లి, నవమాసాలు మోస్తుంది. నవమాసాలు మొయ్యాలంటే ఏం చేయాలా, ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాలి. ఇంకేమన్నా టఫ్ అనిపిస్తుందా? అస్సలు టఫ్ లేదు. మీరు దాన్ని షార్టిఫై చేసుకొని సింప్లిఫై చేసుకుంటా ఉంటే ఈజీగా అనుకున్నటువంటి ఈరోజు క్లాస్ అనమాట. సో మీకు అందరికి నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఏం చేయాలా, కామెంట్ చేయాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది షేర్ చేయాలా. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు మన ఛానల్లో 100 వీడియోస్కి వచ్చేసింది మనకి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.